కొత్త బైకర్స్ గురు, పాత బస్తీలో రైడ్స్ షురు. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. కుట్రపూరితంగా తిరుపతి లడ్డూపై వివాదం చేస్తున్నారని మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి అన్నారు. జూన్లో ఎవరి ప్రభుత్వం ఉంది, తప్పు ఎవరిది అని ప్రశ్నించారు ఆయన. టీటీడీ ఈవో చంద్రబాబు పలుకులే పలుకుతున్నారన్నారు. శ్రీవారిని అడ్డం పెట్టుకుని చంద్రబాబు విష ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. లడ్డూ వివాదంపై సిఐడి లేదా సిబిఐతో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. చంద్రబాబు చెప్తున్నాడు 320 కేజీలకి నెయ్యి ఎలా వస్తుంది అని చెప్పి చంద్రబాబు నాయుడు నంగనాచి మాటలు. ఎందుకంటే హెరిటేజ్ డైరీలో ఉన్నటువంటి నీలాగా ఊడ్చుకోవాలా దోచుకోవాలనేటువంటి ఆలోచన చేస్తున్నామేమో తెలియదు, కానీ 320 కేజీ. నేను అడుగుతున్నా, 320 రూపాయలకి నెయ్యి ఎలా వచ్చింది అన్నావే? నువ్వు నీ హయాంలో కొనుగోలు చేసినటువంటి రేటు ఎంత? ఆ రోజు 273 రూపాయలకి కొనుగోలు చేసి, నీ హయాంలో కేజీ నెయ్యి 273 రూపాయలకి కొనుగోలు చేశావు. ఇకపోతే నందిని నెయ్యి ఎంత కొనుగోలు చేశావు? 306 రూపాయలకి. కర్ణాటక మిల్క్ ఫెడరేషన్కి సంబంధించినటువంటి నందిని బ్రాండ్ నెయ్యి 306 రూపాయలు కొనిచేసాం. ఒక కేజీ 399 రూపాయలకి ఉన్నప్పుడు టన్నులు, వేల టన్నులు కొనుక్కునేటప్పుడు బల్క్లో ఏ విధంగా ఉంటుందనేటువంటి చెప్పాలి. ఒక సీజన్లో పాలు ఎక్కువ వస్తాయి, ఒక సీజన్లో పాలు తక్కువ వస్తాయి. పాలు ఎక్కువ వచ్చినటువంటి సీజన్లో ఒక రేట్ ఇస్తారు, పాలు తక్కువ ఉన్నప్పుడు ఒక రేట్ ఇస్తారు. కాబట్టి ఇవన్నీ కూడా ఏమీ ఆలోచన లేకుండా ఏదో నువ్వు మహాభేదావం అయినట్టుగా ఆ రేటుకి ఎట్టుకుంటారని చెప్పి మాట్లాడాడు. రేటు ఎంత ఉండాలనేటువంటిది కూడా ఇంకా టీటీడీకి సంబంధం లే, టెండర్ల ప్రక్రియ అవసరంలా. బాబు గారు ఎంత చెప్తే అంత అని చెప్పి మీ పార్టీకి సంబంధించినటువంటి ఏదైనా మంత్రిమండలిలో తీర్మానం చేయించి ఏదో జీవో విడుదల చేయించి మరి మొత్తం ముఖ్యమంత్రి నిర్ణయిస్తాడు. రేపటి నుంచి టెండర్లు వద్దు, ఏమొద్దు, ఆయన నోటుకుండా వచ్చినటువంటి రేటు ఎంత ఉంటే అంత అని చెప్పి ఒక పద్ధతి పాడు లేకుండా నువ్వేమన్నా ఒక నిర్ణయం తీసుకోదలుచుకున్నావా? అటువంటి నిర్ణయాన్ని ఏమన్నా నువ్వు తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నావా? లేకపోతే చెప్పు, కాంట్రాక్ట్ పద్ధతి రద్దు చేసేద్దాం. దానికి సంబంధించి మీ మంత్రుల చేత నీకు ధైర్యం ఉంటే కేబినెట్ లో ఒక సమావేశం ఏర్పాటు చేయించి మొత్తం ముఖ్యమంత్రి గారి నిర్ణయం తీసుకుంటాడు, ముఖ్యమంత్రి గారి రేటు నిర్ణయిస్తాడు, ముఖ్యమంత్రి గారు ఎవరికి ఇవ్వాలనో ముఖ్యమంత్రి నిర్ణయిస్తాడు అనేటువంటి ఒక నిర్ణయం తీసుకుని ప్రకటించు. నందిని నెయ్యి గురించి మాట్లాడాడు. మేము ఉన్నప్పుడు మొత్తం నందిని బ్రాండ్ నెయ్యి అని మాట్లాడాడు. నేను అడుగుతున్నా, 2015 నుంచి 2019 వరకు ఎన్ని సంవత్సరాలు నువ్వు నందిని బ్రాండ్కి సంబంధించినటువంటి నెయ్యి వాడావో? దాని మీద సమాధానం చెప్పు. 6 నెలలకు మించి నువ్వు వాడావా? 2015, 2019 మధ్య మా దగ్గర ఉన్నటువంటి రిపోర్టు ప్రకారం నీకు కావాల్సినటువంటి ఆధారాలన్నీ చూపిస్తాం. ఎవరు L1 వచ్చారు, ఎవరు ఎంత ఇచ్చారు, ఎవరు రివర్స్ సెంటర్ లో పార్టిసిపేట్ చేశారు, అన్ని 2014 నుంచి 2024 దాకా ఇస్తాం. నీ హయాంలో నువ్వు మన నీలికి మాట్లాడతా నంది బ్రాండ్ కి సంబంధించి కాకుండా ఎందుకు మిగతా బ్రాండ్కి పోయావు? నీ హయాంలో ఎందుకు వాడలేదు నువ్వు నంది బ్రాండ్? అంటే ఎదుటోడికి చెప్పేదానికి నీతులు ఉంటాయా? నువ్వు నేను నీతి మాలండి, నేను మీకు ఎదుటోళ్ళకి మాత్రం నీతులు చెప్తానని చెప్పదలుచుకున్నావా? దానిలో భాగంగా నువ్వేం చెప్పావు? దానికి సంబంధించి నెయ్యి సప్లైలో కూడా ఎన్ని అబద్ధాలు చెప్పాలని అన్ని అబద్ధాలు చెప్తే ఈరోజు మా చూసినటువంటి దాని ప్రకారం చెప్పు. నేను కాదు, ఇన్ని సంవత్సరాలు మొత్తం నేను నంది బ్రాండ్ నెయ్యిని వాడాలని కొడుకే ఉన్నాడు. ముఖ్యమంత్రి అనేవాడు కేవలం ఈవో అని మంచివాడిని చూసి నిర్వహిస్తాడు అన్నాడు. ఆ నియామకం ఒక్కటే ముఖ్యమంత్రి తీసుకునేటువంటి చర్య అన్నాడు. అటువంటిది సిగ్గు ఎగ్గు లేకుండా మీరు మాట్లాడుతున్నారంటే నీ కొడుకు చెప్పినటువంటి మాటే మాకు సంబంధం ఉండదు, ప్రభుత్వానికి సంబంధం ఉండదు, ముఖ్యమంత్రికి సంబంధం ఉంటుంది, ముఖ్యమంత్రికి సంబంధం ఉండదు. ముఖ్యమంత్రికి సంబంధం ఉండదు కాబట్టి సమర్థవంతమైనటువంటి అధికారిని అక్కడ ఉన్నటువంటి ధర్మకర్తల మండలిని నియమించేదే మా బాధ్యత అని చెప్పాడంటే, నువ్వు నిశ్చిక్కుగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి మీద విమర్శలు చేస్తున్నావంటే నీకు రాజకీయంగా పాపం గడుపుకోవడానికి, రాజకీయంగా విమర్శలు చేసి ఏదో ఒక విధంగా దీన్ని జగన్మోహన్ రెడ్డి గారి మీద బురద జల్లాలనేటువంటి ఆలోచన ఉన్నట్టు అర్థం ఉందా లేదా? కాబట్టి దురదృష్టకరమైనటువంటి సంఘటన ఏంటంటే ఇంతమంది ఆరాధ్య దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామిని కూడా వదిలిపెట్టకుండా దేవుడు లాంటి పిల్లనిచ్చినటువంటి మామకు వెన్నుపోటు పొడిచినటువంటి చంద్రబాబు చివరికి కలియుగ దైవం వెంకటేశ్వర స్వామిని కూడా విడిచిపెట్టకుండా ఆయన్ని కూడా అడ్డు పెట్టుకుని నీచమైనటువంటి రాజకీయాలకు పాల్పడేటువంటి పరిస్థితి రావడం నిజంగా దౌర్భాగ్యం. ఈ రోజు నువ్వు మాట్లాడావు, నేను శ్యామలరావును పెట్టి దానిని ప్రక్షాళన చేయడానికి కోరుకున్నాను. శ్యామలరావుని పెట్టి ప్రక్షాళన చేయడానికి కోరుకున్నావా? శ్యామలరావు లాంటి అధికారిని పెట్టి ఆ దేవాలయానికి లేనిపోయినట్టు ఉన్నటువంటి పవిత్రతను చెడగొట్టి అపవిత్రతను అంటకట్టడానికి ఈరోజు నువ్వు ప్రయత్నం చేస్తున్నావు అనేటువంటి దాని మీద స్పష్టత ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. కోట్ల మంది భక్తులకు సంబంధించి ఈరోజు వాళ్ళ మనోభావాలు గాయపడ్డాయి, దెబ్బతీశారు. కాబట్టి తిరుమల తిరుపతి ఈవో గారికి ఒక చిన్న సూచన ఇస్తున్నాను నేను.